మొత్తానికి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. సర్వమత ప్రార్థనల తర్వాత ఆయన సచివాలయంలో బ్లాక్ 2లో తనకు కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం అటు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి అలాగే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్న సిచ్యువేషన్స్ లైవ్లో మనం స్క్రీన్పై చూడొచ్చు. అటు కాసేపట్లో ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరబోతున్నారు. ఇటు క్యాంప్ ఆఫీస్ వద్ద కూడా ఇప్పటికే జనసేన కార్యకర్తలు భారీ స్థాయిలో చేరుకున్నారు. మీడియా ప్రతినిధులు కూడా లోపలికి వెళ్లేందుకు ఎంత కష్టపడ్డారు ప్రస్తుతం మా కరెస్పాండెంట్ సాంబశివరావు కూడా మీకు లైవ్లో చూపించడం మనం చూసాం. సో తర్వాత ఎప్పుడైతే ఆయన బాధ్యతలు తీసుకుంటారో బాధ్యతల తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం అధికారులతో ఆయన సమావేశం అవుతారు. పాలనాపరంగా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశాలున్నాయి. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటుగా ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తారు. తన ఆలోచనలకు జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగానే శాఖలు ఉన్నాయని ఇప్పటికే పవన్ ప్రకటించడం మనకు తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన తరుణంలో జనసేన వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. బైక్ ర్యాలీలు చేస్తున్నారు, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటికే ఎవరు మంగళగిరి పార్టీ ఆఫీస్కి రావద్దు, క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రతి ఒక్కరిని కలుస్తానని చెప్పారు ఇప్పటికే పవన్ కళ్యాణ్. క్యాంప్ ఆఫీస్ వద్ద ఇసుకేస్తే రాలంత స్థాయిలో జన సందోహం కనిపిస్తోంది. క్యాంప్ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో కాసేపట్లో బాధ్యతలు తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి మరికొన్ని నిమిషాల్లో ఆయన అక్కడి నుంచి బయలుదేరబోతున్నారు. నేరుగా క్యాంప్ ఆఫీస్ చేరుకుంటారు. తర్వాత బ్లాక్ 2లో తనకు కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తదనంతరం పలువురు అధికారులతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ఎప్పుడైతే ఏపీలో రాజకీయాలు ప్రారంభించారో ఆనాటి నుంచే ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. అధికారంలో లేకపోయినా ఏ అండా లేకపోయినా ప్రతి అంశం మీద ఆయన పోరాటం చేసిన తీరు కావచ్చు. అప్పట్లో అధికార పార్టీ అయిన వైసీపీకి ఒక అసనిపాతంగా మారారు. సో కూటమి ఏర్పడటంలో కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు ఏర్పడటంలో ఆయనే కింగ్ మేకర్ అంటూ దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో చర్చ సాగిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పవన్ చెప్పడం కూడా చెప్పారు. ఆయన ఎప్పుడు అపజయాలు చూస్తాను, నేను విజయాలు ఎప్పుడు కూడా చూడలేదు. సినిమాల్లో తొలి ప్రేమతో సక్సెస్ అందుకున్నాను. తర్వాత ఇన్నాళ్ళ తర్వాత నాకు మళ్ళీ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో అక్కడి ప్రజలు నన్ను విజయ తీరాలకు చేర్చారంటూ కూడా ప్రతి ఒక్కరికైనా కృతజ్ఞత చెప్పడం, ధన్యవాదాలు చెప్పడం కూడా మనం చూసిన విషయమే. సో ఈ కాసేపట్లో ప్రతి జనసేన కార్యకర్త ఎదురు చూసిన క్షణాలు రాబోతున్నాయి. బాధ్యతలు సీఎంగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. గత 10 ఏళ్లుగా పార్టీ నడుపుతూ ఓటమి పాలైన 2 సార్లు ఆయన ఎన్నికల్లో 2 చోట్ల కూడా ఓటమి పాలైనప్పటికీ ఎక్కడ మొక్కవోని ధైర్యంతో ఆయన గెలిచి చూపించారు. ఒక్క స్థానం కూడా గెలవకుండా ఇన్నాళ్ల పాటు రాష్ట్రంలో పార్టీని నడపడం అంటే ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అయినప్పటికీ కూడా జనసేనాన్ని దాన్ని చేసి చూపించారు. అన్నట్టుగానే వైసీపీని గద్దె నెక్కనివ్వను అంటూ, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ఆయన పదే పదే శపథాలు చేసుకుంటూ వచ్చారు. ఆ స్థాయిలోనే అన్నమాటగానే వైసీపీని గద్దె దింపి ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ఇక మరి కాసేపట్లో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఎస్, ప్రస్తుతం రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, మీరే ఏ ప్లేస్లో ఉన్నారు? అక్కడ ఎలా కనిపిస్తోంది మీకు హడావుడి? ఎందుకంటే ఎక్కడైనా చూసాం ఇప్పటికే ఏ స్థాయిలో కార్యకర్తలు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మీరున్న ప్లేస్ ఎక్కడుంది? అక్కడ జనసేన కార్యకర్తలు ఏం చెప్తున్నారు? ఎస్, ప్రస్తుతానికైతే నేను విజయవాడ క్యాంప్ ఆఫీస్ బయట ఉన్నాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న ఒక అపూర్వమైన ఘట్టానికి మరి కొద్దిసేపట్లో సమయం ఆసన్నం కానుందని చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటం తర్వాత ఉప ముఖ్యమంత్రిగా మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ సమయం కోసం 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యలే పోరాటంగా కూడా ప్రజల కోసం తన సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టుకుంటూ కూడా నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ రాజకీయంగా కూడా తన సుదీర్ఘ పోరాటానికి ఒక అపూర్వమైన ఘట్టం అనేది మరి కాసేపట్లో సమయం రానుందని చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా
పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవాళ ఒక పండగ వాతావరణం లాగా కూడా జనసేన నాయకులు జరుపుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఆంధ్ర దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా కూడా తన వ్యూహంతో పవన్ కళ్యాణ్ అనేది చాలా ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అటు కూటమిని ఏర్పాటు చేయడంలో కావచ్చు, చాలా వరకు కూడా పొలిటికల్గా కూడా తను తగ్గినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు పవన్ కళ్యాణ్ వైపు చూసే విధంగా కూడా కేంద్ర లెవెల్లో కూడా పవన్ కళ్యాణ్కు తనకంటూ ఒక గుర్తింపు పొందే విధంగా కూడా మోడీ లాంటి వ్యక్తులు పక్కన కూర్చోబెట్టుకొని పవన్ కళ్యాణ్ ఉంటే నాకు అండగా ఉంటుంది అని కూడా మోడీ లాంటి స్థాయి నాయకులు అనే విధంగా కూడా తమ రాజకీయ భవిష్యత్తును అంచెలంచెలుగా పెంచుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ ఒక పండగ వాతావరణంగా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ క్యాంప్ ఆఫీస్ దగ్గర అయితే ఒక కోలాహలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఎవరైతే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమన్నారో ఆ తాకనివ్వమన్న వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా కూడా పవన్ కళ్యాణ్ చాలా వ్యూహంగా ముందుకు వెళ్ళారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ తగ్గాల కాదు, ఎక్కడ నెగ్గాల కాదు, ఎక్కడ తగ్గాల ఉన్న విధంగా కూడా పవన్ కళ్యాణ్ రాజకీయంగా వ్యూహంగా ముందుకెళ్లిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. తన 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అటు భవన కార్మికులు కావచ్చు, అన్నదాత రైతులకు సంబంధించి కౌలు రైతులు భరోసా కావచ్చు, ఇలాగా అనేక సమస్యల మీద కూడా తను పోరాటం చేస్తూ వస్తున్నారు. ఓడిపోయినప్పటికీ కూడా సొంత డబ్బును ఖర్చు పెట్టుకొని ప్రజా సమస్యల కోసం కూడా తను పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నెంబర్ 1 స్థాయి హీరోగా ఉండి కూడా తను రాజకీయ సినిమాలు పక్కన పెట్టి సినిమాల్లో 100 కోట్ల డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసమే తను రాజకీయంగా ఉంటాను, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తానంటూ కూడా బయటకు వచ్చి నెంబర్ 1 స్థాయిలో ఉన్న హీరో బయటకు రావడం అనేది ఒక దేశ చరిత్రలోనే ఒక గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. అలాంటి దానికి సంబంధించి కూడా ఇవాళ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా ఒక సుదీర్ఘ పోరాటం అయితే చేశారు. ఉప ముఖ్యమంత్రిగా మరి కొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించున్నారు. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ తీసుకోవడం కూడా మొదటి నుంచి జనసేన సిద్ధాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, ఇలా ఏదైతే గ్రామ స్వరాజ్యం కావాలనుకున్నారో ఆ గ్రామ స్వరాజ్యానికి అనుగుణంగా కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆలోచనకు తగ్గట్టుగానే పంచాయతీరాజ్ శాఖను కూడా పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నారు. అలాగే గ్రామీణ నీటి సరఫరా ఇలా అన్నీ కూడా పూర్తిగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తన వంతు తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఆలోచనకు తగ్గట్టుగానే తను మంత్రి పదవి తీసుకోవడం, పూర్తిగా పాలనా పరంగా కూడా తన మార్పును చూపించుకునే విధంగా కూడా పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం కాబోతున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో ఉప ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న అనంతరం కూడా IAS IPSలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. పాలనా పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇప్పటి వరకు కూడా పాలనా పరంగా గత ప్రభుత్వాలు ఎలా అనుసరించారు, అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, గ్రామీణ నీటి సరఫరా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో కూడా అనేక సార్లు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ లాంటి ప్రాంతంలో కూడా తను సినిమా హిట్ అయితే ఒక బోరును వేయించారు. అప్పటి నుంచి కూడా అక్కడ వాటర్ కూడా సరిగ్గా రాని పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ బోరు వేసిన తర్వాత అక్కడ మంచినీటి పడ్డాయి. అంటే ఒక తెలంగాణ ప్రాంతంలో, ఒక గిరిజన ప్రాంతంలో ఉన్న మహిళలకు కనీస వసతులైన కూడు, గూడు, బట్టలు ఇవనేది కనీస అవసరాలు ఒక గిరిజన ప్రాంతంలో ఇవి మెయిన్గా ఉండాలి. అలాంటి గిరిజన ప్రాంతాలకు కూడా నీటిని కావచ్చు, ఆహారం ఇలాంటి కనీస వసతులు ఉండే విధంగా కూడా గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ అనేది చాలా కీలకం కానుందని చెప్పుకోవచ్చు. అలాగే పంచాయతీల అభివృద్ధి కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల వ్యవస్థ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన శైలి మార్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో తన పాలన మార్పు వేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, అలాగే రాష్ట్ర వాటాలను కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలు ఖర్చు పెడితేనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అనేది జరుగుతుంది. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనకు విధంగా ఉండే విధంగా కూడా ఆ శాఖను తీసుకోవడం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కీలకంగా మారారని చెప్పుకోవచ్చు. కేవలం 3 మంత్రి పదవులు తీసుకున్నప్పటికీ కూడా జనసేన పరిధిలో 10 శాఖలకు సంబంధించి ప్రధాన శాఖలు కూడా జనసేన పార్టీ చేతిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా కూడా తక్కువ సీట్లు తీసుకున్నప్పటికీ కూడా 100% స్ట్రైక్ రేట్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ 98% స్ట్రైక్ రేట్తో గెలవాలని చెప్పినప్పటికి కూడా జన సైనికులు వ్యూహాన్ని పవన్ కళ్యాణ్కి వదిలేశారు. 100 స్ట్రైక్ రేట్తో కూడా విజయాన్ని ఇచ్చారు. పూర్తిగా కూటమి జతకట్టడంలో కావచ్చు, కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఆ పాత్ర పోషించినందుకు కూడా ఇవాళ తగిన గుర్తింపు కూడా దక్కింది. ఉప ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఛార్జ్ తీసుకున్న అనంతరం కూడా పూర్తిగా క్యాంప్ ఆఫీసులోనే పవన్ కళ్యాణ్ ఇవాళ సమీక్షలు చేయబోతున్నారు. పూర్తిగా కూడా ప్రజా సమస్యలకు సంబంధించి కూడా క్యాంప్ ఆఫీస్లో అందుబాటులో ఉంటాను, తాను వచ్చి ప్రజలు కలిసి ప్రజా సమస్యలు విన్నవించుకునే విధంగా కూడా పూర్తిగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు
పూర్తి చేశారు. మరి కొద్దిసేపట్లోనే ఒక అపూర్వమైన ఘట్టానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న అనంతరం కూడా మధ్యాహ్నం గ్రూప్ 2 అధికారులతో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. పూర్తిగా ఇవాళ మొత్తం కూడా పాలనాపరంగా అధికారులతో కూడా సమీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారిగా అటు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు తొలిసారిలోనే మంత్రి పదవి రావడం, అలాగే డిప్యూటీ సీఎంగా కూడా అవకాశం రావడం, ఈ పరిణామాలు మొత్తం కూడా రాజకీయంగా పవన్ కళ్యాణ్కి సుదీర్ఘ పోరాటం తర్వాత ఏదైతే గతంలో 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా తల ఉంచకుండా కూడా ప్రజా సమస్యలే తనకు ముఖ్యమంటూ కూడా 10 ఏళ్ల నుంచి పార్టీ పెట్టి 10 ఏళ్ల నుంచి కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. అనేక మంది నాయకులు పార్టీని వస్తున్నారు, పోతున్నారు. అనేక నాయకులు కూడా గతంలో కూడా పవన్ కళ్యాణ్కి సూచనలు ఇచ్చారు, పవర్ షేరింగ్ తీసుకోవాలి, అలాగే ఇన్ని సీట్లలో పోటీ చేయాలని అనేక సూచనలు ఇచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అనేది చాలా వ్యూహంగా ముందుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఆ వ్యూహంగా ముందుకెళ్లిన పరిస్థితులకు తగ్గట్టుగానే జన సైనికులు కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడ్డారు. అలాగే కూటమికి సంబంధించి 100% స్ట్రైక్ రేటుతో అటు పూర్తిగా కూడా ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా కూడా అటు బీజేపీకి సంబంధించి, టీడీపీకి సంబంధించి, జనసేనకి సంబంధించి 3 పార్టీలు ఎక్కడ పోటీ చేసినప్పుడు కూడా ఓట్ షేరింగ్ కూడా 100% ట్రాన్స్ఫర్ అవడంతో ఇవాళ 164 సీట్లతో కూటమి అనేది ఆంధ్రప్రదేశ్లో జయకేతనం ఎగిరేసింది. 21 పార్లమెంటు స్థానాల్లో కూడా గెలవడం జరిగింది. ఇప్పుడు కేంద్రంలో కూడా కూటమి అనేది చాలా కీలకం కానుంది. కేంద్రంలో కూడా కూటమి ఏర్పాటుకి ఇవాళ పవన్ కళ్యాణ్ కృషి ఒక రకంగా కూడా కారణం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ 3వసారిగా ప్రధాని మోడీగా కూడా మోడీ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా కీలకమైన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. పూర్తిగా కేంద్ర స్థాయిలో తన మార్కును పవన్ కళ్యాణ్ చూపించుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి ఎస్ రాజేష్, అంటే జనరల్గానే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న క్షణం ఇది. ప్రతి కార్యకర్త చాలా ఆనందోత్సాహాల్లో ఉన్నాడు. సో సహజంగా ఎక్కడికైనా అటెండ్ అయినా, ఎక్కడికైనా మీటింగ్కి వచ్చినా ఏ స్థాయిలో కార్యకర్త ఉంటారో మనకు తెలియదు కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఆయన చెప్తున్నప్పటికీ ఎవరు రావద్దు, జిల్లాల వారికి వచ్చి నేనే కలుస్తాను, మీరెవరు కూడా వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టద్దని చెప్తున్నప్పటికీ కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో అంటే ఎలా ప్లాన్ చేస్తున్నారు? క్యాంప్ ఆఫీస్కి వచ్చి నేనే కలుస్తానని చెప్పిన మాట అయితే ఉంది పవన్ కళ్యాణ్ది. బట్ ఆ స్థాయిలో అక్కడికి వచ్చిన వారిని నిరుత్సాహపరచకుండా వాళ్ళని కలిసి ఎలా ప్లాన్ చేస్తున్నారు? అసలు అధికారులు ఏ విధంగా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారు? ఎస్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి అయితే ఫ్యాన్స్ ఉండరని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్కి కేవలం భక్తులే ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆరాధించే వాళ్ళు కూడా అలానే ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన మాటే శాసనంగా కూడా అభిమానించే భక్తులు ఉన్నారు. ఆయన చూస్తే చాలు, ఆయన్ని టచ్ చేస్తే చాలు అని కోటి ఆశలతో ఒక అపూర్వమైన క్షణం కోసం ఎదురు చూసే భక్తులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాంటి ఫ్యాన్స్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా హీరో కమ్ పొలిటీషియన్గా ఉన్నారు. ఇప్పుడు పాలనా పరంగా ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యమైన నేపథ్యంలో పూర్తిగా పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ప్రజా సమస్యల మీద తమ పోరాటం ఉంటుంది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తూనే వస్తున్నారు. ఎందుకంటే తను ప్రజలకి సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఫ్యాన్స్కి అంత కంట్రోల్లో ఉండాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, అలాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలంటూ కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి ఇక మీదట తను హీరో కాకుండా ఒక పొలిటీషియన్గానే చూసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్యాంప్ ఆఫీసులో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటారు. ప్రజా సమస్యలకు సంబంధించి స్పెషల్గా వినతి పత్రాలు తీసుకోవడానికి కూడా అధికారులు ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రోగ్రామ్సే పెట్టారు. ఏదైతే స్పందన టైప్లో కూడా ప్రోగ్రామ్స్ పెట్టి జనసేనకు సంబంధించి కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం, ప్రజా సమస్యలకు సంబంధించి వాళ్ళ దగ్గర వినతి పత్రాలు తీసుకోవడం, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం. ఎందుకంటే అధికారం లేనప్పుడే పవన్ కళ్యాణ్ ఈ విధంగా ప్రజలకు సేవ చేశారు. ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం కాబోతున్నారు. పాలనాపరంగా కూడా జనసేన పార్టీ తన మార్పును చూపించుకోబోతుంది కాబట్టి పంచాయతీరాజ్ శాఖ అనేది చాలా కీలకం కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ శాఖ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్రజా సమస్యల మొత్తానికి సంబంధించి వినతి పత్రాలు తీసుకునే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఒక వ్యూహంగా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా పూర్తిగా గైడ్ లైన్స్ వెళ్ళిపోయినాయి. ప్రజా సమస్యలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ సమస్యలు పూర్తిగా కూడా పరిష్కరించే విధంగా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఉండే విధంగా ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు కూడా ఇప్పటికే క్యాంప్ ఆఫీస్కి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంబంధించి మరి కాసేపట్లోనే ఒక అపూర్వ ఘట్టానికి సమయం ఆసన్నం కాబోతుంది కాబట్టి అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే పటిష్టమైన సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కి సంబంధించి అటు ఫ్యాన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో
ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా భద్రతా పరంగా ఇప్పటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే పాలనా పరంగా కూడా పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకున్న తర్వాత సమీక్షలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా చాలా జెన్యున్గా అతను వర్క్ ఉంటుంది, చాలా నిజాయితీగా కూడా తాము పనిచేయాలని ప్రజాసేవ చేయాలనుకుంటారు కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఛార్జ్ తీసుకున్న అనంతరం కూడా పూర్తి స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండే విధంగా కూడా ఇప్పటికే అధికారులు కూడా క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా స్పెషల్గా పవన్ కళ్యాణ్తో సమీక్ష జరపనున్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, అలాగే డిప్యూటీ సీఎంగా కూడా ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి ఇప్పటివరకు ఉన్న రాష్ట్ర పరిస్థితులు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన పన్నులు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, ఇలాగా అనేక సమస్యల మీద అధికారులతో సమీక్ష చేయనున్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చారు కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఆ అధికారులకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. పూర్తిగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. ఇవాళ పూర్తిగా కూడా అధికారులతో రివ్యూలు ఉంటాయి. అధికారులతో సమస్యల మీద వాళ్ళకి సంబంధించి కూడా సమస్యల మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని తీసుకోవడం ఉంటుంది. అలాగే సమస్యలతో పాటు పూర్తిగా పాలనాపరంగా ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి కూడా కొంతమంది మహిళా కార్యకర్తలు జనసేనకు సంబంధించి కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా కూడా ఛార్జ్ తీసుకున్నారు. ఎలా చూడొచ్చు, ఎలా ఉంది మీకు ఆనందం? మేము మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉందండి. 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసి ప్రజల తరపున నిలబడిన జనసేన పార్టీని 2019లో ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాం మేము. మళ్ళీ 5 సంవత్సరాలు కష్టపడి సుదీర్ఘంగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లి బలంగా పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు ఇచ్చిన ముందుగా ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని చోట్ల పోటీ చేసి అన్ని చోట్ల గెలిచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు అందరినీ కూడా అసెంబ్లీకి తీసుకెళ్తున్న ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అంటేనే ప్రజలకి అందుబాటులో ఉండే పార్టీ అని అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ప్రజలు కూడా నిస్వార్థంగా మేము జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నామని ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది చాలా గొప్ప తీర్పు ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అసెంబ్లీ గేటు తాకనివ్వనన్న ఈ వైసీపీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఈరోజు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని పాతాళానికి తొక్కి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు దాటుతున్నారు. అసెంబ్లీలోకి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం. వచ్చేసారా? చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ సంబంధించి 10 సంవత్సరాల రాజకీయ పోరాటం అనంతరం కూడా డిప్యూటీ సీఎం తీసుకున్నారు. వైసీపీ నేతలు గతంలో 2 చోట్ల ఓడిపోయారు, హేళన చేశారు. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ విజయం సాధించాడు. ఎలా చూడొచ్చు అంట ఈ పరిణామాలు మొత్తం కూడా? 2 చోట్ల ఓడిపోయారని చెప్పి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని హేళన చేశారు. 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఈ రోజు వాళ్ళని 175 స్థానాల్లో ఓడించి 11 స్థానాలకు పరిమితం చేసిన పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారని ఎవరైతే హేళన చేశారో ఈ రోజు వాళ్ళనే అసెంబ్లీ గేటు తాకనివ్వలేదని నేను తెలియజేస్తున్నాను. అదే మనం ప్రస్తుతం చూసుకుంటే కూడా ఎవరైతే అసెంబ్లీ గేటు తాకమేమన్నారో వైసీపీ నేతలకి మాటలకు తగ్గట్టుగా 100% స్ట్రైక్ రేటుతో కేవలం 11 సీట్లకే వాళ్ళని పరిమితం చేసి పవన్ కళ్యాణ్ తన మార్పును చూపించుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించి కూడా సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ వెంట నిలబడ్డారు. ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ని నమ్మారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఓటమి చెంది కూడా 10 సంవత్సరాలు పార్టీ నడపడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డిఫరెంట్ పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు. గతంలో కూడా అనేక రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పడిన నేపథ్యంలో మళ్ళీ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు పార్టీ నడపడం, 2 చోట్ల ఓడిపోవడం, అనేక మంది వైసీపీ నేతలు హేళన చేయడం. ఎందుకంటే ఒక ఇండియాలోనే ఒక స్టార్ డమ్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా 2 చోట్ల ఓడిపోవడం, ఇవన్నీ పరిణామాలు కూడా అనేక హేళనల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. కేవలం ప్రజా సమస్యలే పోరాటంగా కృషితో నాస్తి దుర్భిక్షం అన్న విధంగా కూడా పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ పని చేసుకున్న ఫలితమే ఇవాళ పవన్ కళ్యాణ్కి సంబంధించి డిప్యూటీ సీఎం రేంజ్కి తీసుకెళ్ళిపోయింది. ఎమ్మెల్యేగా కూడా గెలవలేరన్న నాయకులే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకుంటే మరి కాసేపట్లోనే ఆ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ముఖ్య నాయకులు కూడా ఇప్పటికే క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. అటు పిఏసీ చైర్మన్తో పాటు మరో 2 ముఖ్య మంత్రులుగా ప్రమాణం చేసిన కందులు దుర్గేష్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు, వాళ్ళు కూడా ఇప్పటికే క్యాంప్ ఆఫీస్కి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కూడా
ఆ క్యాంప్ ఆఫీస్కి చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక అపూర్వమైన ఘట్టానికి కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా గతంలో తనను నమ్ముకున్న వారికి ఎవరికి అన్యాయం చేయను, ఎందుకంటే ఇప్పుడు తక్కువ సీట్లు తీసుకున్నప్పటికీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో 1/3 కూడా జనసేన పార్టీ నాయకులకి అవకాశం కల్పిస్తాము. అటు నామినేషన్ పోస్టుల్లో కూడా పూర్తి స్థాయిలో తనను నమ్ముకున్న నాయకులకి రాజకీయంగా కూడా తాము అండగా ఉంటానని కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా కూడా ఈ ఛార్జీ తీసుకున్న అనంతరం కూడా ఒక 2-3 రోజుల తర్వాత కూడా నామినేట్ పోస్టుల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారని చెప్పుకోవచ్చు. అటు స్థానికంగా ఉండే నామినేషన్ పోస్టులకు సంబంధించి కూడా 1/3 జనసేన పార్టీకి దక్కనున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని అనేక చోట్ల ఎమ్మెల్యే టికెట్లు ఆశించి కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయానికి తలొగ్గి వ్యూహాన్ని పవన్ కళ్యాణ్కి వదిలేసి పవన్ కళ్యాణ్కి అండగా ఉండే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులను కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఆ నాయకులకు కూడా రాజకీయ పరంగా భవిష్యత్తు ఉండాలి, రాజకీయ పరంగా కూడా వాళ్ళను కూడా ఎదిగే విధంగా కూడా నామినేషన్ పోస్టుల్లో కూడా వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా నిన్న మనం చూసుకున్నట్టయితే కూడా అమరావతికి సంబంధించి కూడా మొదటి నుంచి అమరావతి రైతులకి అండగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే వైసీపీ వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారో ఆ 3 రాజధానులు అన్న సమయంలో కూడా ఎక్కడా కూడా ప్రాంతాల వారీగా విభజించాలని గత ప్రభుత్వాలు చూసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా భయపడకుండా తాను అమరావతి రాజధానికి మద్దతు ఉంటుంది, తాను అమరావతిని రాజధానిగా ఎంచుకుంటాము, అమరావతిని రాజధానిగా డెవలప్ చేస్తామంటూ కూడా రాజకీయంగా నష్టం జరిగినా లాభం జరిగినా తన మాటనైతే చెప్పారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిన్న దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అమరావతి రైతులు కూడా ఒక పెద్ద స్థాయిలో పవన్ కళ్యాణ్కి మద్దతు చెప్పారు. ఒక అంగరంగ వైభవంగా నిన్న సచివాలయానికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. పూర్తిగా రైతులు అటు పూల దండలతో పాటు పూలను రోడ్ల మీద పరుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఏదైతే 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో 3 పంటలు పండే రైతులు కూడా గత 5 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేకుండా తాము పండించిన భూములు గత ప్రభుత్వానికి ఇస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానిని డెవలప్ చేయకుండా 3 రాజధానులు అని చెప్పేసి కాలయాపన చేసిన నేపథ్యంలో ఆ 33 ఎకరాలు కూడా ఒక అడవిలాగా అయిన ప్రాంతం అడవిలా కూడా కనిపించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కూటమి గెలిచిన తర్వాత కూడా రాజధాని పనులు పూర్తి స్థాయిలో కూడా మొదలు కాబోతున్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే రాజధాని డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఒక సుదీర్ఘ ప్లానింగ్ కూడా జరుగుతుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబుతో కూడా పవన్ కళ్యాణ్ అనేక సార్లు మాట్లాడడం జరిగింది. అమరావతి రాజధానిని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇక్కడ ఎలాంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎందుకంటే పక్కనే కృష్ణా నది ఉంటుంది కాబట్టి వాటర్కి ఇబ్బంది ఉండదు, గ్రౌండ్ లెవెల్లో కూడా వాటర్ పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇలా ఎలా డెవలప్ చేయాలనేది కూడా చర్చించారు. దానికి సంబంధించి కూడా రాజధానికి సంబంధించి అనేక రైతులు కూడా నిన్న ఆనందం వ్యక్తం చేశారు. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకోబోతున్నారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ మరి ఒక 5 నిమిషాల్లోనే క్యాంప్ ఆఫీస్ చేరుకోబోతున్నారు. పోలీసులు కూడా సెక్యూరిటీకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్కి Y+ కేటగిరీ కూడా భద్రతను కేటాయించారు. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న ఒక అపూర్వ ఘట్టానికి మరి కాసేపట్లో సమయం ఆసనం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక పండుగ వాతావరణం